అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. జామున్ చేయడం చాలా ఈజీ అనుకుంటూ ఉంటారు. పిండి సరిగ్గా కలపకపోయినా, జామున్ సరిగ్గా కాలకపోయినా రెసిపీ అనేది చెడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే విత్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్తో జామున్ ఎలా చేయాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. ఇన్స్టెంట్ జామున్ పౌడర్ 1 కప్పు తీసుకున్నాను. నేను ఆశీర్వాద్ది తీసుకున్నాను. మీకు నచ్చితే MTR లేక ఆశీర్వాద్ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకున్న పిండిని ఉండలు లేకుండా బాగా ఇలా చేతితో నలిపేసేయాలి. కాచి చల్లార్చిన పాలు లేక పచ్చి పాలు ఏదైనా తీసుకోవచ్చు. నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. కొద్దిగా పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. నాకు మొత్తం ఈ పిండి కలపడానికి 1/2 కప్పు పాలైతే పట్టాయి. పిండిని కలిపేటప్పుడు అంటుకుంటూ ఉంటే చేతికి నూనె లేక నెయ్యి రాసుకొని కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు బాగా నాననివ్వాలి. నెక్స్ట్ పాకం కోసం గిన్నెలో 1 కప్పు చక్కెర, 1 కప్పు చక్కెరకి 1.5 కప్పు నీళ్లు కరెక్ట్ కొలత. స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు 1.5 కప్పు చక్కెర 2 కప్పుల నీళ్లు పోసుకోవచ్చు. జామున్ కి పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. ఇలా చక్కెర కరుగుతూ ఉన్నప్పుడు 3 యాలక్కల్ని దంచి వేస్తున్నాను. మీకు నచ్చితే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. చక్కెర బాగా కరిగి ఇలాచీ ఫ్లేవర్ చక్కెర నీళ్లకు పట్టేంత వరకు బాగా ఉడికించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ చక్కెర నీళ్లు కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్ ఉండలు చేయడం. ఉండలు చేసేటప్పుడు చేతికి పాలను లేక నెయ్యి నూనె అద్దుకుంటూ ఉండల్లాగా చేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు గట్టి ఉండ కాకుండా లూజ్గా ఉండలు చేసుకోవాలి. అప్పుడే జామున్ అనేది మెత్తగా ఉంటుంది. ఉండని ఎప్పుడు జామున్ కి గట్టిగా చేసుకోకూడదు. ఇలా అన్ని చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా బ్యాటర్ ఆయిల్లో వేసి వేయంగానే ఇలా పైకి రావాలి. అప్పుడే మనకు ఆయిల్ కరెక్ట్ గా కాగినట్టు. జామున్ కాల్చేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, మీడియం హీట్ గా ఉంటే సరిపోతుంది. ఎక్కువ వేడిగా ఉంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్ లోనే జామున్ ని ఎర్రగా కాల్చుకుంటూ రావాలి. ఆయిల్లో వేసిన వెంటనే ఎక్కువ కలపకుండా జస్ట్ గరిటెతో అలా అన్నామంటే జామున్ అవంతకవే పైకి వచ్చేస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో బాగా కాల్చేసుకోవాలి. అన్ని ఇలా కాల్చేటప్పుడు కూడా లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్ లో అస్సలు కాల్చకూడదు. ఒకవేళ నూనె ఎక్కువగా వేడిగా ఉంది అన్నప్పుడు ఫ్లేమ్ ని ఆఫ్ చేసేసి అన్ని కాల్చేసుకోవాలి. పాకం మరీ చల్లారిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ మీద 1 నిమిషం పాటు ఇలా వేడి చేసుకోవాలి. మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు, మీడియం హీట్ గా ఉండాలి. ఇలా మీడియం హీట్ గా ఉన్న చక్కెర పాకంలో ముందుగానే చేసి పెట్టుకున్న జామున్ అంతా వేసేసేయాలి. పాకం చల్లారిపోతే జామున్ పాకాన్ని పీల్చుకోదు. మీడియం హీట్ గా ఉన్నప్పుడు జామున్ పాకాన్ని పీల్చేసుకుంటుంది. కాబట్టి కొద్దిగా వేడి చేసిన తర్వాత జామున్ ని పాకంలో వేసేసి బాగా 1 నిమిషం పాటు కలిపేసి మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు అలానే వదిలేసేయాలి. ఇలా 2 గంటల తర్వాత పాకం జామున్ అంతా పీల్చేసుకొని మెత్తగా దూద పింజలాగా ఉంటుంది. నచ్చితే సర్వ్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ పాకం తగ్గితే మళ్ళీ కొద్దిగా చక్కెర నీళ్లు వేడి చేసుకొని పోసుకోవచ్చు. చేసిన పాకానికి వేసిన జామున్కి కరెక్ట్ గా సరిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.